చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. చాలా బాగా లీనమయ్యారు ఈ చిన్నారులు. మేము చేయలేనిది ఏదీ లేదన్నట్లుగా చేశారు. నేను ముందుగానే చెప్పానుగా, పిల్లల్లో అద్భుత శక్తులుంటాయని. వాటిని సానబెట్టి తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులది, మరియు ఉపాధ్యాయులది, మరియు ఈ సమాజానిది. ఏమంటావు బావా? అవును, నిజమే. వీరు చేసే నాటకాలు ఊరికే నవ్వుకోవడానికి, కాలక్షేపానికి మాత్రమే కాదు, ప్రతి నాటకం మంచి సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు 4 తోకల ఎలుక అనే నాటకం చూద్దాం. అవును, ఈ నాటకం చూసి దీనిలోని నీతిని ఏంటో తెలుసుకుందాం. దానిని అందరూ హేళన చేసేవారు. అవన్నీ ఆ ఎలుక ఎలా ఎదుర్కొందో ఈ చిన్నారులు చేసే ఈ చిన్న నాటకం ద్వారా చూద్దాం. మిత్రులారా, ఇప్పుడైనా ఆడిపించుకుంటారా? నేను కూడా మీతో ఆడుకుంటాను. నువ్వా మాతో ఆడుకుంటావా? నీకు 4 తోకలున్నాయి. ఆగండి, మళ్ళీ వస్తాను. గజ్జి ఒక దోక కత్తిరించవా? సరే, పురుగు కత్తిరిస్తాను. ఒక తోక కత్తిరించుకొని స్నేహితులతో ఆడుకుందామని వచ్చింది. మిత్రులారా, ఈ రోజన్నా ఆడిపించుకుంటారా? నాలుగు తోకలేలుక. సరే, పులుకు కత్తిరిస్తాను. ఈసారైనా ఆటలో ఆడిపించుకుంటారేమో చూద్దాం. మిత్రులారా, ఈ రోజన్నా ఆడిపించుకుంటారా? రెండు తోకలేలుక. గజ్జి ఒక తోక కత్తిరించవా? ఒక్క తోకతో ఆడుకునేదానికి వెళ్ళింది. ఇప్పుడైనా ఆడిపించుకుంటారేమో చూద్దాం. మిత్రులారా, ఈ రోజన్నా ఆడిపించుకుంటారా? ఒక్క తోకేలుక.
అమ్మ దగ్గరకు వెళ్ళింది. ఏమైంది ఏడుస్తున్నా? నన్ను మిత్రులా ఏడిపిస్తున్నారు. అయ్యో తల్లి, అందుకే నేను బయటకెళ్ళొద్దన్నాను. ఇప్పుడు చూడు ఏమైందో. చూడండి, పాపం తన స్నేహితులు ఎలా ఏడిపించారు. మీరైతే అలా కాదు కదా పిల్లలు, అందరూ కలిసిమెలిసి ఉండాలి.